ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఇంట్రాడే ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తున్నాను. ఈరోజు క్యాపిటల్ ఎంత వాడానంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. క్యాపిటల్ చూడండి 9746, అంటే 10,000 కూడా లేదు, ఇంకా 300 తక్కువే. చూసుకోండి, 250 రూపీస్ తక్కువ. ఇంకా 10,000కి 9746 చూసుకోండి. ఇదే అమౌంట్తో ప్రాఫిట్ ఎంత వచ్చింది చూపిస్తాను చూడండి. డే ప్రాఫిట్ అండ్ లాస్ చూసారా, 3137. అంటే ఈ 137 వదిలేండి, పని 3000 చూసారా, అది కూడా 9700 కదా. ఇప్పుడు 10,000 అనుకోండి, ఈ 10,000 3000 అనమాట. 10,000తో 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది చూసారా. ఫస్ట్ ఇందులో లాస్ కూడా చూపిస్తాను చూడండి. ఇందులో లాస్ ఫస్ట్ బోరో ఎల్టీడీ ఈక్విటీలో తీసుకున్నాను. ఇందులో 296 లాస్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. ఇది ఈక్విటీలో తీసుకున్నాను. తర్వాత క్రూడ్ ఆయిల్ ఇది లాస్ట్లో తీసుకోండి, ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు తీసుకున్నాను. అంటే లాస్ట్లో ముందు ఇంట్రాడేలో ఏమని తీసుకున్నాను అంటే ఫస్ట్ ఐటీసీ తీసుకున్నాను. ఇందులో ఆప్షన్స్లో తీసుకున్నాను, ఇది సిఈ సైడ్ తీసుకున్నాను. ఇందులో 1440 ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత ఇంకా పెరుగుతుందని తెలుసు కానీ ఎగ్జిట్ అయిపోయాను డౌట్ వచ్చి. తర్వాత ఐసర్ మోటార్ ఒకటి తీసుకున్నాను, ఇందులో 673. ఇందులో కూడా బ్రేక్అవుట్ అవ్వడానికి అలా ఆగిపోయింది, టైం అయిపోయిందని ఎగ్జిట్ అయిపోయాను. లేదంటే మంచి ప్రాఫిట్ ఇందులో కూడా వచ్చాను. అప్పటికే 320 అయిపోయింది, 325 వరకు ఉన్నాను మ్యాక్సిమం. అయినా సరే ఇంకా మళ్ళీ 2 డేస్ ఉంటే మళ్ళీ టైం డీకే వల్ల మళ్ళీ 2 డేస్ మళ్ళీ పోద్దని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత ఇప్పుడు సాయంత్రం క్రూడ్ ఆయిల్ తీసుకున్నాను, ఇదే అమౌంట్తోనే చూసుకోండి. ఈ 9700 ఉంది కదా, వీటితోనే తీసుకున్నాను. మళ్ళీ 1320 రూపీస్, 1320. ఇప్పుడు 20 1300. ఇది ఇంచుమించు 1700 వరకు వెళ్ళింది, కానీ ఇంకా పెరుగుతుందని ఎగ్జిట్ అవ్వలేదు. ఇంకా ఉంది, టార్గెట్ అయితే ఉంది, కానీ టైం అయిపోతుందని ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఎంత టైం 10:30 అవుతుంది చూసుకోండి. ఇక్కడ ఇంకా టైం దగ్గర అయిపోతుందని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయాను. లేదంటే 2000 రావాలి అసలు, అంత వస్తుందేమో అనుకున్నాను. కానీ 1700 వచ్చినా ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే టార్గెట్ 2000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని అలా ఉంచాను. ఇది 1320 వచ్చింది, ఎగ్జిట్ అయిపోయింది, ఇంకా టైం అయిపోతుంది అనేసి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ప్రాఫిట్ 3000 సుమారుగా చూసుకోండి. ఈ 130 వదిలేండి పని 3000. ఇది చాలామంది అంటున్నారు స్టాక్స్లో ఆప్షన్స్లు చేద్దామంటే 20,000, 30,000, 25,000 కావాలంటున్నారు. అవసరం లేదు. ఇక చూడండి 10,000 కూడా లేదు. ఈ 10,000 లోపే నేను ఆప్షన్స్లో కూడా తీసుకున్నాను చూడండి. అంటే బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళకండి, అంటే ఆప్షన్స్లో చేయాలనుకుంటే కొన్ని స్టాక్స్లోనే చేసుకోండి. అంటే స్టాక్స్లో ఎక్కువ అమౌంట్ కావాలి కదా, లాట్ సైజ్ ఎక్కువ కదా అంటున్నారు. మరి నేను కూడా చూడండి 10,000 కూడా లేవు, ఇంక 10,000 లోపే నేను తీసుకున్నాను. మరి చేయలేదా, ఇందులో 1440 వచ్చింది, ఇప్పుడు 1400, ఇది ఒక 700. తర్వాత క్రూడ్ ఆయిల్లో కూడా ఆప్షన్స్లో తీసుకున్నాను, ఇది 1300 వచ్చింది. మొత్తంగా 3000 వచ్చింది. 10,000 మళ్ళీ చూడండి. అందరూ ఎక్కువ ఉండాలనుకుంటారు. అంటే ఆప్షన్స్లో చేసేవాళ్ళకి చెప్తున్నాను, ఆప్షన్స్ ఎంకరేజ్ చేయడానికి చెప్పట్లేదు, నేను ఈక్విటీ చేయమని చెప్తాను. కానీ అందరూ ఆప్షన్స్ అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ ఆప్షన్ చేయాలనుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ చేయకండి. స్టాక్స్లో ఈ విధంగా చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. తక్కువ ప్రాఫిట్స్ ఎగ్జిట్ అయిపోతే మనకి డైలీ ప్రాఫిట్స్ అనేది తీయచ్చు. ఇక్కడ చూడండి, ఐటీసీలను 1440 తీసాను కదా, ఇది 4000 వరకు ఈరోజు పెరిగింది. కానీ నేను అంతవరకు ఉండలేదు, ఎందుకంటే చాలు 1400 వచ్చింది. ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. 1000 వస్తే చాలా ఎగ్జిట్ అయిపోయింది, ఎందుకంటే మనం పెట్టినంత 10,000 పెట్టాం. 10,000 దగ్గర 1000 రూపాయలు అంటే ఒక ట్రేడ్ మీద బెటర్ కదా, అలా చూసుకోవాలి. అంతేగాని మొత్తం కావాలనుకుంటే మొత్తం పోద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మళ్ళీ సోమవారం ట్రేడ్స్ తీసుకొని మళ్ళీ ప్రాఫిట్స్ లాస్ అనేది చూపిస్తాను. ఉంటాను, బాయ్.